గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను రాకేష్, కామర్స్ లెక్చర్, తెలంగాణ గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజ్లో కామర్స్ లెక్చర్గా వర్క్ చేస్తాను. ఈరోజు మన తెలంగాణ గవర్నమెంట్లో ఇంటర్మీడియట్ బోర్డులో ఎంత దారుణంగా కరెక్షన్స్ చేస్తున్నారో నేను ఈరోజు మీకు ప్రూఫ్తో పాటు చూపెడతానండి. వన్ ఆఫ్ ద స్టూడెంట్కి 97 మార్క్స్ వచ్చాయండి. ఆ లెక్చరర్ ఏం చేశారు, కరెక్షన్ చేసిన లెక్చరరు తెలిసి ఆమెకు 20 మార్క్స్ తక్కువ చేశాడండి. ఎలాగా నేను ప్రూఫ్ చేపిస్తాను చూడండి. నాకు రిజల్ట్ వచ్చిన రోజే నేను ఆమె మార్క్స్ చెక్ చేశాను. ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసిన 99 మార్క్స్ వచ్చే స్టూడెంట్కి నేను ఒక్క మార్క్ కట్ చేయాలంటే కూడా ఎంత ఆలోచిస్తున్నా ఆమెకి. యాక్చువల్ అయితే 100కి 100 రావాలి ఆమెకి, కానీ రూల్ ప్రకారం 100 రావు కాబట్టి నేను 99 మార్క్స్ వేసేవాడిని ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగినా. సో ఆ 1 మార్క్ కట్ చేయడానికే కూడా నేను 10-15 మినిట్స్ ఆలోచించేవాడిని ఎక్కడ మిస్టేక్ తీయాలి అని చెప్పి. అలాంటి స్టూడెంట్కి ఫైనల్ ఎగ్జామ్లో 77 వస్తే నేనే షాక్ అయిపోయాను. సో ఇమీడియట్గా స్టూడెంట్కి కాల్ చేసి చెప్పాను, లేదమ్మా నువ్వు రీవెరిఫికేషన్ కానీ రీవాల్యుయేషన్ కానీ పెట్టు, అసలు ఎక్కడో తప్పు జరిగింది, మనం చెక్ చేసుకుందామని చెప్తే ఆ స్టూడెంట్ రీవెరిఫికేషన్ పెట్టింది. సో ఆ రీవెరిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఎక్కడ జరిగిందో చూడండి, నేను చూపిస్తాను. ఇది రీవెరిఫికేషన్ డేట్ చూడండి, మీరు క్లియర్గా కనిపిస్తుంది 11/5/2024. అంటే ఈరోజు వచ్చిన మనకి ఎప్పుడో పాత పేపర్ కాదు ఇది, రీసెంట్గా మొన్న జరిగింది. ఇది మొన్న వచ్చింది మనకి రీవెరిఫికేషన్. ఇక్కడ ఒకసారి ఇది మనం మార్క్స్ చూసుకున్నామని మీరు ఒకసారి చూడండి, ప్రూఫ్గా మీకు క్లియర్ వ్యూ చూపెడతా. ఇది స్టూడెంట్ యొక్క ఓఎంఆర్ షీట్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ టోటల్ మార్క్స్ చూడండి. ఇదేమో క్వశ్చన్ నెంబర్, ఇవి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, క్వశ్చన్ నెంబర్ 2కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇలా చేసుకుంటారు. సో ఈ కాలంలో 1 to 10 క్వశ్చన్స్కి ఎంత వచ్చాయి ఇక్కడ టోటల్ చేయాలి. రూల్ ప్రకారం 11 to 20 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ టోటల్ చేసుకోవాలి. ప్లస్ 21 to 30 ఎన్ని క్వశ్చన్స్కి ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ టోటల్ చేయాలి. ఫైనల్గా టోటల్ 1, టోటల్ 2, టోటల్ 3 ఈ 3 టోటల్ చేసి ఇక్కడ టోటల్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాక్చువల్గా. సో ఇది ప్రొసీజర్ అండి. సో ఇక్కడ లెక్చరర్ ఏం చేశాడు చూడండి, ఫస్ట్ మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఇదంతా టోటల్ చేసేసాడు అతను లెక్చరర్. ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయన యాక్చువల్గా చిన్న మిస్టేక్ చేశాడు. ఆ జనరల్గా మనుషులు అన్న తర్వాత ఎవరైనా స్మాల్ మిస్టేక్ అనేది చేస్తుంటారు, అది సహజం. కానీ ఆ స్మాల్ మిస్టేక్ని దాచిపెట్టడానికి ఆయన చాలా పెద్ద మిస్టేక్ చేశాడండి. స్టూడెంట్ జీవితంతో ఆడుకుంటున్నాడు చూడండి. సో జనరల్గా ఇప్పుడు ఇది మొత్తం టోటల్ చేస్తే మీరు చూడండి, ఇక్కడ 41 ఉంది ఫస్ట్, తర్వాత దాన్ని కొట్టేసి కింద 32 రాశాడు. సో ఫస్ట్ మనం ఇది కౌంట్ చేసుకున్నాం, 41 ప్లస్ ఈ సెకండ్ కాలం మొత్తం టోటల్ చేస్తే 36. 41 ప్లస్ 36 ఎంత అంటే 77. సో అతను ఏం చేశాడు, ఈ థర్డ్ కాలంని 20 మార్క్స్ని టోటల్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ 77 మార్క్స్ వేయడం జరిగింది. సో ఇది చిన్న మిస్టేక్, ఎందుకంటే కరెక్షన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మర్చిపోతుంటారు, ఈ చిన్న మిస్టేకే. సో ఈ టోటల్ మార్క్స్ అయిపోయిన తర్వాత అతను సబ్మిషన్ చేశాడు. సో సబ్మిషన్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, ఒకటి మాకు ప్రతి లెక్చరర్కి కంట్రోల్ బండిల్ అనేది ఒకటి ఇస్తారండి. కంట్రోల్ బండిల్ అంటే ఏంది, ఒక 15 స్టూడెంట్స్కి సంబంధించిన పేపర్స్, బుక్లెట్స్, మార్నింగ్ సెషన్ 15 బుక్లెట్స్, ఆఫ్టర్నూన్ సెషన్ ఇస్తారు. సో బుక్లెట్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ రాసుకుంటాం. బుక్లెట్ నెంబర్ 2కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ రాసుకుంటాం. బుక్లెట్ నెంబర్ 3కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ రాసుకుంటాం. బుక్లెట్ నెంబర్ 4కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ రాసుకుంటాం. అదేవిధంగా బుక్లెట్ నెంబర్ 5 మా స్టూడెంట్ నెంబర్ చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను క్లియర్గా చూడండి. బుక్లెట్ నెంబర్ 5 టిక్ కొట్టుకున్నామా మనం. బుక్లెట్ నెంబర్ 5 మా స్టూడెంట్ మార్క్స్ అనమాట. సో మా స్టూడెంట్ మార్క్స్ యాక్చువల్ అయితే 97, కానీ ఆయన బై మిస్టేక్లో 77 మార్క్స్ వేసాడు. సో ఇప్పుడు ఇక్కడ మేము ఏం చేయాలి, కంట్రోల్ బండిలా ఈ మార్క్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. 10, 20, 30, 77 ఇదంతా టోటల్ చేస్తే 167 వచ్చింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 6 బుక్లెట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 7కి ఎన్ని వచ్చాయి, ఇలా వేసుకుంటే యావరేజ్గా నేను 10 తీసుకున్నాను, మనకి ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో. సో టోటల్గా ఇక్కడ 50 మార్క్స్ వచ్చాయి. అదేవిధంగా 11th బుక్లెట్, 12th బుక్లెట్ మార్క్స్ తీసుకుంటే ఇక్కడ 20 తీసుకున్నాను, 100 వచ్చాయి. ప్రొసీజర్ ఏంటి అంటే ఈ 3 టోటల్ చేయాలి. ఇప్పుడు 167, 50, 100 టోటల్ చేసి 317 అని టోటల్ వేయాలి. సో ఇది ఇలా ప్రొసీజర్ అనేది ఉంటుంది జనరల్గా మాకు. సో దీన్ని ఇతను ఏం చేశాడు, 97 దగ్గర 77 మార్క్స్ వేసి సబ్మిషన్ చేశాడు. సో ఇక్కడ మాకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఏం జరుగుతుందంటే అక్కడ స్క్రూటినైజర్ అనే ఒక మెంబర్ ఉంటాడు. అతను ఏం చేస్తాడు, లెక్చరర్ వేసిన మార్క్స్ కరెక్టా కాదా అని చెక్ చేస్తాడు. సో లెక్చరర్ స్క్రూటినైజర్ చాలా మంచి పని చేశాడని ఆయన ఏం చేశాడు, లోపల 97 మార్క్స్ వచ్చాయి సార్, మీరు బయట 77 వేశారు, ఒకసారి చెక్ చేయండి అని చెప్పి ఆయనకి రిటర్న్ ఇచ్చాడు స్క్రూటినైజర్.
అప్పుడు అతను ఏం చేయాలి, ఎస్ నేను మిస్టేక్ చేశాను, ఇక్కడ 41 + 36 + 20 97 కదా, నేను మిస్టేక్ చేశానని చెప్పి ఇక్కడ 97 మార్క్స్ వేసి అవే 97 అయినా ఇక్కడ 97 అని మార్క్స్ రాసి ఈ టోటల్ 167ని కాస్త ఇంకో 20 మార్క్స్ పెంచి మళ్ళీ ఇక్కడ టోటల్ 20 పెంచేస్తే అయిపోతుండే, అక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుండే. కానీ అతను ఏం చేశాడు, ఈ మిస్టేక్ని కవర్ చేసుకునేకే ఇది అంత ఏది అతను రాయకుండా, ఆ మిస్టేక్ని ఇక్కడ రాయకుండా అతను ఏం చేశాడు, అరే ఇదంతా ఏం చేంజ్ చేస్తామని చెప్పి అతను 97 వచ్చిన స్టూడెంట్స్కి అతను ఏం చేశాడంటే 77 మార్క్స్ వచ్చే విధంగా అంటే 20 మార్క్స్ని తగ్గించాడు. చూడండి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 మీరు క్లియర్గా చూసుకోవచ్చు, నేను జూమ్ చేసి కూడా చూపెడతాను మీకు. చూడండి క్వశ్చన్ నెంబర్ 1 10 మార్క్స్ వచ్చాయి, దాన్ని ఏం చేశాడు 8 చేశాడు. క్వశ్చన్ నెంబర్ 2 ఫస్ట్ 10 మార్క్స్ వేశాడు, తర్వాత 20 మార్క్స్ తగ్గించాలి కదా, అందుకోసమని 8 మార్క్స్ వేశాడు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 4కి 4 మార్క్స్ వేసి 2 మార్క్స్ వేశాడు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6కి 5 మార్క్స్ వేసి 2 మార్క్స్ వేశాడు. అంటే అతను ఏం చేశాడు, చాలా తెలివిగా ఇక్కడ చూడండి 18th క్వశ్చన్ 20 మార్క్స్ క్వశ్చన్ ఇది, నేను మళ్ళీ కూడా స్టూడెంట్ పేపర్ ప్రింట్ తీసుకొని నేను స్వయంగా కరెక్షన్ చేసి చూశాను ఒకసారి, 20కి 20 వస్తున్నాయి. మీరు తెలంగాణ గవర్నమెంట్లో ఏ లెక్చరర్తోనైనా కరెక్షన్ చేయండి 95 పైన ఈ పేపర్లో వస్తాయి, నేను గ్యారంటీగా ఇస్తాను. 99 వస్తాయి యాక్చువల్గా, కానీ సరే ఒకరిద్దరు లెక్చరర్స్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి 1-2 మార్క్స్, అది వదిలేద్దాం మనం. సో ఇక్కడ 20కి 20 రావాలి, కానీ ఆయన 15 చేశాడు. మీకు అది కూడా చూపెడతాను నేను ప్రతిదీ. ఇక్కడ 10కి 9 మార్క్స్ రావాలండి, 2 మార్క్స్ వేశాడు, మీకు అది కూడా చూపెడతాను నేను క్లియర్గా ఎక్కడ ఎన్ని మార్క్స్ తగ్గించాడండి. మీకు ఒకసారి మనం చూసుకుంటే మార్క్స్ కనుక చూసుకుంటే ఇది ఆమె ఆన్సర్ షీట్ అండి. చూడండి ఒక ఆన్సర్ షీట్ ఇది, ఇక్కడ చూడండి మీరు క్లియర్గా, ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ 10 మార్క్స్ వేశాడు ఫస్ట్, దాన్ని కొట్టేసి మళ్ళీ ఏం చేశాడు 8 మార్క్స్ వేశాడు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది. ఓకేనా. ఇంకా జూమ్ చేద్దాం మనం మీకోసమని. చూడండి ఇక్కడ ఫస్ట్ 10 మార్క్స్ వేశాడు, దాన్ని అడ్జస్ట్ చేసినాడు, అంటే అతను చేసిన తప్పుని కవర్ చేసుకునేకే దాన్ని 2 మార్క్స్ కట్ చేశాడు. ఓకేనా. అంటే ఇక్కడ స్టూడెంట్ ఆన్సర్ తప్పు రాలేదండి, మీరు కావాలంటే మెటీరియల్ ముందు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన వాళ్ళు కీ ముందు పెట్టుకొని కూడా చెక్ చేయండి, 100% చెప్తాను ఇక్కడ ఆన్సర్ మిస్టేక్ లేదు. అతనికి కూడా తెలుసు, అతను ఫస్ట్ 97 వేశాడు, కానీ అతను చేసిన మిస్టేక్ని కవర్ చేసుకునే మార్క్స్ తగ్గించాడు ఇది. చూడండి అదేవిధంగా ఇది ఫస్ట్ 1 ఆన్సర్ అయిపోయింది కదా, సెకండ్ 1 కూడా చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే, సేమ్ అదే మిస్టేక్. ఇక్కడ ఫస్ట్ 10 మార్క్స్ వేశాడు మనకి, మళ్ళీ 8 మార్క్స్ వేశాడు. ఓకేనా. అంటే ఇలా ఒక్క మిస్టేక్ కాదండి, చాలా మిస్టేక్ చేశాడు అతను. ప్రతి దగ్గర మార్క్స్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఫస్ట్ కరెక్ట్ వేసాడు, ఇక్కడ చూడండి ఫస్ట్ 4 వేసాడు, అది తీసేసి మళ్ళీ 2 మార్క్స్ వేసాడు. ఎందుకు ఆ 20 మార్క్స్ని రెడ్యూస్ చేస్తున్నాడు అంటే స్టూడెంట్ ఎక్కడ తప్పు లేదండి, కరెక్ట్ ఆన్సర్ రాసినామే, కానీ లెక్చరర్ తెలిసి కావాలని ఆమెకి 20 మార్కులు తగ్గించేశాడని. అంటే ఆయన చేసిన పొరపాటుని కవర్ చేసుకునేకే. అక్కడ కంట్రోల్ బండిల్లో మార్క్స్ చేంజ్ చేసి ఉంటే అయిపోవు, కానీ స్టూడెంట్ మార్క్స్ ఎట్లా తగ్గిస్తాడండి. 1-2 మార్క్స్ అంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. యాక్చువల్గా 99 రావాల్సిన స్టూడెంట్కి 97, 92, 98 వస్తే నేను పట్టించుకునేవాడిని కాదు, కానీ 20 మార్క్స్ వేరియేషన్ వచ్చింది. దీనివల్ల ఆమెకు లైఫ్లో చాలా ప్రాబ్లం వస్తుంది. ఫ్యూచర్లో ఆమెకు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు పర్సంటేజ్ తక్కువ ఉందని జాబ్ రాకపోవచ్చు, లేదా ఇప్పుడు డోస్ నోటిఫికేషన్ వచ్చింది, అందులో కూడా ఆమె అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు 20 మార్క్స్ వల్ల. 1-2 మార్క్స్ కాదు కదండి, అవి ఆమె రాయలేదు. ఆమెకు జనరల్గా మాకు 32 మార్క్స్ 33 మార్క్స్ వస్తే 2-3 మార్క్స్ యాడ్ చేసి పాస్ చేసేస్తాం స్టూడెంట్ని. అలాంటిది ఇక్కడ 99 వచ్చే స్టూడెంట్కి మీరు 77 మార్క్స్ వేస్తా అంటే ఇది ఖచ్చితంగా లెక్చరర్ యొక్క నెగ్లిజెన్సీ. ఖచ్చితంగా మేము బోర్డ్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ని, ఖచ్చితంగా మీరు ఆ లెక్చరర్ మీరు యాక్షన్ తీసుకోవాలి, అదేవిధంగా మా స్టూడెంట్కి న్యాయం చేయాలని కూడా నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మేము యాక్చువల్గా ఈ వీడియో తీసే వాళ్ళం కాదండి, కానీ ఫస్ట్ మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి స్టూడెంట్ని పంపించాను, వాళ్ళ బ్రదర్ని పంపించాను. అక్కడ వాళ్ళు లోపలికి ఎలా చేస్తలేరంటే మా ప్రాబ్లం విన్నికే కూడా వాళ్ళు రెడీ లేరు. ఎందుకు అది కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను, ఎందుకు వాళ్ళు మా ప్రాబ్లం వింటలేరు అనేది. వాళ్ళకి అర్థమవుతలేదు, మా ప్రాబ్లం ఏందనేది వాళ్ళకి అర్థమవుతలేదు. కాబట్టి ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హయ్యర్ అఫీషియల్స్కి ఈ వీడియో రీచ్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్స్ ప్లీజ్, మీరు హయ్యర్ అథారిటీస్, మీరు ఈ వీడియో చూసి ఖచ్చితంగా లెక్చరర్ చేసిన మిస్టేక్ని మీరు రికగ్నైజ్ చేసి ఇమీడియట్గా మాకు మార్క్స్ ఇచ్చి, మా స్టూడెంట్కి మార్క్స్ యాస్టీస్గా ఎన్ని మార్క్స్ వస్తాయి అని ఇచ్చి ఆ లెక్చరర్ మీద ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి చూసుకుందాం మనం 20 మార్క్స్. అదే కాకుండా మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కీ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. మనము 20 మార్క్స్ ప్రాబ్లం చూపెడతానండి. చూడండి ఇక్కడ ఆయన్నే రైట్ వేసాడు ఇది.
ఇగో ఇక్కడ టోటల్ ఆయన్నే రైట్ వేసాడు. ఇక్కడ చూడండి పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో టోటల్ బ్యాలెన్స్ 89,700, 59,800, 40,000 ఆయన్నే టోటల్ రైట్ వేసాడు ఇక్కడ. మళ్ళీ అదే టోటల్ ఇక్కడ రాస్తే ఆయన రాంగ్ వేసాడు. రాంగ్ వేసి చూడండి ఫస్ట్ 20 మార్క్స్ వేసాడు ఇక్కడ, మీరే చూడండి. ఫస్ట్ 20 మార్క్స్ వేసాడు, మళ్ళీ కట్ చేసి 16 వేసాడు, మళ్ళీ కట్ చేసి 15 వేసాడు. ఈ ప్రాబ్లంలో ఒక్క మిస్టేక్ కూడా లేదండి. నేను మళ్ళీ కూడా ప్రింట్ తీసుకొని నేను మరి చేసి కూడా చూశాను, ఎక్కడ మిస్టేక్ కూడా లేదా, ఆమె కరెక్ట్గా రాసింది. ఆయన కేవలం ఆయన చేసిన తప్పు పుచ్చుకోనికే కవర్ చేసుకునేకనే మార్క్స్ తగ్గించాడు. ఇది చాలా చాలా అన్యాయం. నేను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి చెప్పదలుచుకుంది ఒకటే, మీరు వీలైనంత త్వరగా మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి అని కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు కనుక మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయకుంటే మేము మీడియా దగ్గరికైనా అప్రోచ్ అవుతాము, లేదంటే అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామండి. ఎందుకంటే ఇది 1-2 మార్కులు అయితే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. 20 మార్కులు వన్ ఆఫ్ ద కాలేజ్ టాపర్ ఆ స్టూడెంట్, మేము వదిలే ప్రసక్తే లేదు సార్. మీరు ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాల్సింది. ఇక్కడ చూడండి ఇంకోటి 10 మార్క్స్ ప్రాబ్లం కూడా చూపెడతాను నేను మీకు. ఆయన ఎంత నెగ్లిజెన్సీ చేశాడు. ఇక్కడ చూడండి సార్, యాక్చువల్గా ఇక్కడ ఆ స్టూడెంట్ చేసిన మిస్టేక్ అల్లా ఒక్కటి ఏంటంటే, ఇక్కడ 2000 ప్లేస్లో 8,000 రావాలి. ఈ 2000 ప్లేస్లో రావాల్సిన టోటల్ ఎంత అంటే ఇక్కడ 8,000 రావాలి. 2000 దగ్గర ఆమె రాయాల్సింది 8,000. ఓకేనా? సో ఈ 2000 నుంచి 8,000 రాయనందుకు ఫస్ట్ ఏం చేశాడు సార్ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా ఆయన కరెక్షన్ చేశాడు. ఆయనకు కూడా తెలుసు, ఆయన సర్కిల్ చేశాడు, ఇలా సర్కిల్ చేసి 8 మార్క్స్ వేశాడు. మళ్ళీ ఏం చేశాడు, ఆయన చేసిన తప్పుని కవర్ చేసుకునేకే 8 మార్క్స్కి వచ్చేటి 2 మార్క్స్ వేశాడు. ఎంత దారుణం సార్ ఇది, ఎంత దారుణం ఇది. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించి స్టూడెంట్కి ఖచ్చితంగా న్యాయం చేస్తారనే మేము ఆశిస్తున్నాం. ఇదే కాకుండా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఇంకో అన్యాయం కూడా జరుగుతుంది సార్ స్టూడెంట్స్కి. అది ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అఫీషియల్స్కి తెలుసో తెలీదు, నాకు తెలీదు. హైయర్ అథారిటీస్కి ఈరోజు చెప్పబోతున్నాను ఈ వీడియో ద్వారా. సార్ చాలామందికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం లెక్చరర్స్కి తెలుగు మీడియం పేపర్లు ఇస్తున్నారు, వాల్యుయేషన్ చేయడానికే తెలుగు మీడియం పేపర్స్కి ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నారు. అలా కొంతమందికి తెలుగు ఇంగ్లీష్ రెండు చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్. నేను చూశాను, నేను కరెక్షన్ చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్న లెక్చరర్స్కి వాల్యుయేషన్ చేసే వాళ్ళకి తెలుగు మీడియం పేపర్ వస్తే వాళ్ళకి తెలుగు చదవనికనే వస్తలేదు. అలాంటప్పుడు వాళ్ళు తెలుగు వాల్యుయేషన్ ఎలా చేస్తారు సార్? వాళ్ళు కీ ముందు పెట్టుకొని అంటే 70 మార్కులు వచ్చేవానికి 30 మార్కులు వేస్తున్నారు, 30 మార్కులు వచ్చేవానికి 80 మార్కులు వేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళకే తెలియట్లేదు. అలా కాకుండా నెక్స్ట్ టైం ఇంగ్లీష్ మీడియం లెక్చరర్స్కి ఇంగ్లీష్ పేపర్లు వచ్చే విధంగా, తెలుగు మీడియం లెక్చరర్స్కి తెలుగు పేపర్లు వచ్చే విధంగా మీరు చూడాలని కూడా ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. ఓకే, దీంతోనే సో మీరు మా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ రాకేష్, కామర్స్ లెక్చరర్. థ్యాంక్ యూ.